ప్యాంటుగా బొక్కేంటి, చేతిలో మొక్కేంటి? చెట్లు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి భయ్య. నీకు తెలిసిన ఉపయోగాలేంటి? మనం చెట్లు పెంచాం అనుకో, అవును, అవి పువ్వులు ఇస్తాయి, అవును, పళ్ళు కూడా ఇస్తాయి. అవునవును. ఆ రెండు మనం గట్టానికి వాడుకోవచ్చు. ఇంకేదైనా ఇంకో ఉపయోగం అంటే ఇప్పుడు చెట్లు నాటాం అనుకో, అవి పెద్ద పెద్ద చెట్లు అవుతాయి కదా, మొక్కలు నాటితే. అవునవును. దాంతో మంచాలు తయారు చేసుకుంటాం కదా, అవి గట్టానికి వాడుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా ఉపయోగాలు తెలుసా? ఇంకేమన్నా అంటే ఇంకోటి తెలిసిపోయా. ఏమిటి? ఇప్పుడు మనం చెట్లు నాటుతాం కదా, దానికి ఆకులు వస్తాయి కదా. అవును. ఆ ఆకులు మనం ఆవుకి ఇచ్చాం అనుకో, అవి పాలు ఇస్తాయి, పాలు కూడా గట్టానికి వాడుకోవచ్చు. ఇప్పుడు రష్మి అండ్ నేను సినిమాకి వచ్చాం. సుధీర్, ఇప్పుడు మీ కార్నర్ సీటా? ఎక్స్ట్రీమ్లీ కార్నర్, ఓన్లీ 2. ఓకే. సుధీర్, సినిమా చూసేటప్పుడు నాకు పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్కా ఓకే. యాక్చువల్లీ ఈ రింగ్ ఎక్కడ కొన్నావు? షాప్ లో కొన్నా. రింగ్ చాలా బాగుంది, నీ చేతికి ఇంకా బాగుంది. నువ్వు కూడా కొనివ్వచ్చు కదా. ఇది ఒక 1.5 క్యారెట్, ఒక 2.5 క్యారెట్ ఇవ్వచ్చు కదా. మా ఇంట్లో చాలా క్యారెట్స్ ఉన్నాయి. పాప్కార్న్ సుధీర్. సార్ ఇప్పటివరకు ఎంత అయింది సార్ సినిమా? ఎంత అయిందిరా? కాదు సార్, పేర్లు పడ్డాయా? పడ్డాయండి, ఇప్పుడే పడ్డాయి. మొత్తం ఎవరెవరి పేర్లు పడ్డాయి చెప్పరా సార్? సార్ సినిమా పేరేంటి సార్? అంతకు మించి అని రీసెంట్ గా రిలీజ్ అయింది. హీరోయిన్ ఎవరు సార్? రష్మి గౌతమ్ అని. అబ్బా రష్మి, ఈ రింగ్ చూసాను. సార్ వాడి డైలాగ్ ఉంది ఇప్పుడు. సెన్స్ ఉందా నీకు? కపుల్ వాటమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా? వాటమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా? వాటమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా? ఐటమ్ సాంగ్ చూస్తున్నప్పుడు కరెంట్ పోయిందా ఏంటి? అదే లేదు భయ, ఇక్కడ నుంచి నేను అమ్మాయిల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అమ్మాయిలు మోసం చేస్తారని తెలుసుకున్నా. ఏంటి నువ్వు చేయడం కాకుండా వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ మధ్యన. ఇంకా అసలు అమ్మాయిల జోలికి వెళ్ళకుండా నా బ్యాచులర్ లైఫ్ ఇలాగే గడిపేద్దాం అనుకుంటున్నాను సింగిల్ గా. ఆ లైఫ్ అయిపోయి 10 ఏళ్ళు అయింది. దాని గురించి మన ఇద్దరం మాట్లాడుకోవాలి. కరెక్టేలే. అందగాళ్ళకి ఏ తోడు లేకుండా జీవితాంతం బ్రతికొచ్చు భయ్యా. అవును భయ్యా, నేను బతికేయగలను, నువ్వు వదిలేసే. నీ సంగతి చెప్పు, నువ్వెలా బతుకుతావు? చాలా బాగుంది. అసలు సుధీర్ గొప్పతనం నీకేం తెలుసు? నాకు చాలా బాగా తెలుసు, కానీ వాళ్ళకి చెప్పు, వాళ్ళకి తెలియదేమో. సుధీర్ లో ఉన్న అందం 1% మన అబ్బాయిలందరికీ ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారా? సుధీర్ గురించి బయట అమ్మాయిలందరూ ఏమనుకుంటారు తెలుసా మీకు? ఏమనుకుంటారు? బురదలో పంది దొల్లుతోంది, నువ్వు దొల్లుతున్నావు. ఏంట్రా నీకు తేడా? నువ్వు కూడా ఎప్పటికైనా ఇలా మంచోడి కింద మారిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరుకుంటున్నా భయ్య. జీవన స్రవంత భయ్యా? ఈ జీవన స్రవంత ఎవరు? కొత్త కంటెస్టెంట్లా? మగాలు ఉట్టి మాయగాళ్ళే. మేము జస్ట్ ఓన్లీ మాయ చేస్తాం, మీరు ఏకంగా మనుషులే మాయం చేస్తారు. అంటే మొగాలు మాయగాలు కాదా? ఏవో సాటి మొగాడుగా నువ్వే చెప్పలేదు. మన గ్లామర్ చూసి మళ్ళీ మన వెంట పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. చూడు రష్మి, అద్దంలో మీ మొహాలు చూసుకొని గ్లామర్ లేదని తెలిసిన రోజులు కూడా దగ్గరలో ఉన్నాలే. ఇప్పటివరకు ఎక్కడున్నావు నువ్వు అసలు?
నువ్వు ఏ టీంకి వెళ్తావు కానీ ఆ టీం లీడర్స్ అదృష్టం. మైండ్ బ్లోయింగ్. ఫ్యాబ్యులస్ పర్ఫార్మెన్స్. ఎప్పుడు అలాంటి భార్యను చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ లవ్ యు మాస్టర్. పిల్లలు కూడా మీ భార్యలా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా 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 నాలో కళ చూపేదేలా. నాకు నేను చూసే సంకేత గుర్తొచ్చాడు. ఇది చేయనా ఓకేనా? మళ్ళీ చూడాలని ఉంది నాకు. Something, 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 something. Something, something, there is something. Underlo no undi something. Ardham kaani yedo feeling. Mind blowing. Fantastic concept. మాస్టర్ ఏమైంది మాస్టర్? ఏంటి ఆ స్టెప్ ఏంటి అసలు? ఇది ఒక్కసారి మీరు చూపించండి మాస్టర్ ప్లీజ్. ఇద్దరికి ఒక్కళ్ళకి ఎలా చెప్తానండి? గ్రూప్ అందరూ వచ్చేసండి. మ్యూజిక్ బట్టి క్యాచ్ చేసి బాడీలో మూమెంట్ వచ్చేయాలి. ఓకే మాస్టర్. 3, 2, 1 సౌండ్. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో, చెలియా feel my love. ఏంటి ఫ్లవర్ తెచ్చావు? ప్రపోజ్ చేయడానికి. ఎవరిని? ఈ రెండిట్లో గేలు పట్టుకో. yes వర్షి నాకు పడిపోయింది. వేలు పట్టుకుంటే వర్షిని, రింగ్ పట్టుకుంటే రష్మి. ఇలా ఉండదు, టాలెంట్ ఉండాలి. టన్నులు ఉంది. అది కాదు టాలెంట్. ఎంతకేంటి పూలకొండ వేసుకొచ్చావు? పూలిచ్చి ప్రపోజ్ చేయడం చాలా కామన్. ఇలా పూలకొండ ఇస్తే వెరైటీ. ప్రపోజ్ చేయడానికి పూలకొండ తెచ్చావు, ఒప్పుకుంటే ఉల్లిపాయలు ఇస్తావు కోయమని. ఎనర్జీకి మారు పేరు ఏదంటే D10.